చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంట్లో ఎక్కడికి పంపిస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ రారో. మీరు ఆలోచించకండి. ఒంటరి ఆడది సార్, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలనేది నేను నిర్ణయిస్తాను. మీరు నేను చెప్పిన పని మాత్రమే చేయాలి. మీరు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని వెంటనే ఇల్లు ఖాళీ చేయించండి. మీకు 1,00,000 రూపాయలు పంపించింది అందుకే కదా. ఓకే సార్. మీ అమ్మ ఎక్కడా? మీ అమ్మ ఎక్కడా? అమ్మా అమ్మా, సార్ మీరేంటి ఈ టైంలో? మీరు వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఇంత హఠాత్తుగా ఏమైంది సార్? మీ తమ్ముడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఈ ఇంటికి పోలీసులు వచ్చి డ్రగ్స్ పట్టుకున్నారంట కదా. నీ క్యారెక్టర్ కూడా బాగాలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. టూ మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు. ఇంటికి ఎవరో వచ్చి పోతున్నారంట. చీకటి పడ్డాక వస్తున్నారంట, అర్ధరాత్రి తిరిగి వెళ్తున్నారంట. ఏంటి ఇదంతా? సార్ అవన్నీ అబద్ధాలు సార్. మా ఇంటికి వచ్చేది నా ఫ్రెండ్ మాత్రమే. వాళ్ళ ఆఫీస్లోనే నేను వర్క్ చేస్తున్నాను. నా తమ్ముడు డ్రగ్స్ ని సప్లై చేయలేదు సార్. అన్యాయంగా ఎవరో వాళ్ళని ఇరికించారు. వాళ్ళు నిరపరాధులని ప్రూవ్ అవుతుంది. అదంతా నాకు తెలియదమ్మా. ఇప్పుడే ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలి. ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చెయ్యాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? చూడమ్మా, నేను చెప్పాను కదా, ఇప్పుడే ఖాళీ చెయ్యాలి. ముందు ఖాళీ చెయ్యి. బ్యాగ్ తీసుకో, వెళ్ళమ్మా. ఏంటి చూస్తున్నావు? వెళ్ళమ్మా. సార్ ఇంకొక్కసారి ఆలోచించండి సార్. వెళ్ళమ్మా. చెప్పండి. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయించాను. ఇల్లు వదిలిపెట్టి అర్ధరాత్రి ఆ పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తుందో. పాపపుణ్యాలు అనవసరం. మీకు చెప్పిన పని చేశారు కదా, ఇక అంతే చాలు. ఓకే సార్. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నామమ్మా? తెలీదమ్మా. ఎక్కడి వరకు వెళ్ళగలమో అక్కడి వరకు వెళ్దాం. ఎందుకమ్మా ఇప్పుడు వెళ్తున్నాం? చీకటిగా ఉంది, భయంగా ఉంది. నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉన్నాం. ఏం కాదు. నా చెయ్యి గట్టిగా పట్టుకొని నడవమ్మా. అమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం రామ్మా, భయంగా ఉంది. ఏం కాదు భవి. హలో, కంగారు పడకండి. నేను అర్జున్ వాళ్ళ తమ్ముడిని, ఆదిని. గుర్తుపట్టాను. ఆ రోజు మా ఇంటికి వచ్చింది మీరే కదా. మీరేంటిలా అర్ధరాత్రి నడిచి వెళ్తున్నారని చూసి అందుకే కార్ ఆపాను. సర్లే రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదండి, నడుచుకుంటూ వెళ్తాం.
మీరు మొహమాట పడుతున్నట్లున్నారు. మీరు ఇలా నడిచి వెళ్ళడం చూసి కూడా నేను మీకు లిఫ్ట్ ఇవ్వలేదని తెలిస్తే నన్ను మా అన్న కోప్పడతాడు. పర్లేదు రండి. పర్వాలేదు. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి. పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. అది ఆ, ఆ, అంకుల్, అమ్మ ఇంట్లోంచి తీసుకొచ్చేసింది. బయటికి వెళ్తుంటే ఎక్కడికో చెప్పడం లేదు. అయినా ఈ టైంలో పాపని తీసుకొని ఎటు వెళ్తున్నారు? ఎందుకు ఇంట్లో నుంచి వచ్చారు? చేతుల్లో బ్యాగ్ ఏంటి? ఏదైనా ఊరెళ్తున్నారా? ఎమర్జెన్సీనా? పోనీ బస్ స్టాప్లో అయినా డ్రాప్ చేస్తాను, పదండి. అది కాదండి. అయ్యో, మీరు నన్ను ఇంకా నమ్మినట్టు లేదు. సరే పోనీ ఆటో అయినా ఎక్కిస్తాను, పదండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో, ఏమైంది చెప్పండి.